సాధారణంగా ఒక సంస్కృతిలో పుట్టి, ఒక భాషలో ఇమిడిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతి, ఆ భాషలో పెరిగిన వ్యక్తి, ఇంకొక సంస్కృతికెళ్ళి ఇమడాలన్నా, బతకాలన్నా కొన్నిసార్లు కొంత కష్టమే. అంతేకాదు, ఇంకొక సంస్కృతిని ఎక్స్‌ప్లోర్ చేయాలన్న భావన గూడా ఉండాలి. మనం మైగ్రేషన్, వలసలు అనంగానే భారతదేశం నుంచి విదేశాలకెళ్ళే వలసల గురించే మాట్లాడతాం. మైగ్రేషన్స్ వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఎవరైతే డయాస్పొరా ప్రవాస భారతీయులున్నారో వాళ్ళ గురించి మాట్లాడతాం. అయితే మనం తెలుసుకోవాల్సింది మన దేశంలో కూడా వితిన్ ద కంట్రీ దేశంలో కూడా ఒక సంస్కృతి నుంచి ఇంకో సంస్కృతి, ఒక భాష నుంచి ఇంకొక భాష, ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి ఇంకొక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ అలా చేంజ్ అవ్వాలంటే అసలు జరుగుతుందా? మన వాళ్ళు అలా ఇమడగలుగుతున్నారా? దీని మీద కూడా రీసెర్చ్ జరిగిందనమాట. భారతదేశం మనం గమనిస్తే గనక చాలా ప్రాంతాలు, చాలా మతాలు, కులాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ ఎ కాంటినెంట్. యూరోప్ అనే ఖండానికి ఉన్న డైవర్సిటీ కంటే కూడా ఇండియా ఒక దేశంలో ఎక్కువ డైవర్సిటీ ఉందంటే ఆ భిన్నత్వం భారతదేశంలో ఎక్కువ ఉందన్నమాట. అయితే మన దేశంలో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామా? ఇంతకుముందు మైగ్రేషన్ అంటే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళే మైగ్రేషన్ ఎక్కువ ఆలోచించడం. 100 సంవత్సరాల క్రితం మన వాళ్ళు బారిస్టర్ చదవడానికి వెళ్ళారా? మన వాళ్ళు ఇండెంచర్డ్ లేబర్గా వెళ్ళారా? ఏ ఏ దేశాలకు వెళ్ళారు? శ్రీలంకకి వెళ్ళారా? లేదా మారిషస్కి వెళ్ళారా? ఇలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మైగ్రేషన్ తీరు తెన్ను మారిపోయాయి. అయితే ఒక విచిత్రమైన అంశం ఏంటంటే మలయాళీస్, తమిళియన్స్ ఇండియాలో ఇంటర్నల్ మైగ్రేషన్ కన్నా అంటే వాళ్ళు ఉండే ప్రాంతం నుంచి ఇండియాలో వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవటం కన్నా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్ళిపోయారంట. మలయాళీ స్పీకింగ్ పీపుల్, తమిళ్ స్పీకింగ్ పీపుల్ వాళ్ళు అంటే తమిళనాడు, కేరళ ఇవి కాకుండా ఇండియాలో వేరే చోట్ల కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా వేరే చోట్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యారంట. మనం చూస్తే ట్రెడిషనల్గా తమిళ్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ ఒకప్పుడు చాలా పెరిగిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళు యూరోప్, అమెరికా ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ ఇండియాలో వేరే రాష్ట్రాల కన్నా కూడా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ పెరిగిపోతుంది. అదేవిధంగా మలయాళీ స్పీకింగ్ పాపులేషన్ కూడా మనం చూస్తే కేరళైట్స్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనిపిస్తారు. వాళ్ళపైన ఒక జోక్ ఉందన్నమాట. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మూన్ పైన టీ తాగడానికి వెళ్ళినా అక్కడ మలయాళం వాళ్ళ కొట్టు ఉంటుంది, కేరళైట్ వాళ్ళ షాప్ ఉంటుంది, టీ షాప్ ఉంటుంది అని చెప్పి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక కేరళైట్ టీ షాప్ ఉంటుందని చెప్పి ఒక జోక్ ఉంటుంది అనమాట. అలా మనం దుబాయ్ వెళ్ళినా అంటే మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాల్లో వాళ్ళు ఉంటారు. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు అమెరికాలో, యూరోప్‌లో కూడా బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నారనమాట. ఇలా గనక చూస్తే వాళ్ళు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎళ్లి బతికే కన్నా కూడా ప్రపంచంలో ఎక్కువ మంది ఎళ్లారంట. ఆ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ తమిళ్ కానీ, మలయాళం కానీ. అయితే మనం గుజరాతీస్ కానీ, పంజాబీస్ కానీ ఈవెన్ తెలుగు పీపుల్ కూడా. ఉదాహరణకి గుజరాతీస్, పంజాబీస్ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ ఎక్కువంట. అంటే భారతదేశంలోనే వేరే వేరే రాష్ట్రాలకెళ్ళి అంటే వాళ్ళ కల్చర్‌లో భాగం కాని రాష్ట్రాలకు ఎక్కువ మంది ఎళ్లి అక్కడ మైగ్రేట్ అవుతారు. ఉదాహరణకి 2011 సెన్సస్ చూస్తే గనక 60,000 మందికి పైగా గుజరాతీస్ మదురైలో ఉన్నారంట. తమిళనాడులోని మదురైలో. అదేవిధంగా పంజాబీస్ కూడా దేశంలో చాలా చోట్ల స్ప్రెడ్ అయి ఉంటారు. మార్వాడీస్ కూడా అంతే. తెలుగు స్పీకింగ్ పీపుల్ చెన్నై కావచ్చు, బెంగుళూరు కావచ్చు, ముంబై కావచ్చు ఇలాంటి చాలా ప్రాంతాల్లో తెలుగు మాట ఎక్కువ వినిపిస్తా ఉంటదంట. అంటే అర్థం ఏంటి? తెలుగు స్పీకింగ్ పీపుల్ కేవలం ఆంధ్ర, తెలంగాణనే కాదు దేశంలో చాలా చోట్ల ఉన్నారు. ఈవెన్ ఢిల్లీలో కూడా స్ట్రాంగ్ కమ్యూనిటీ అన్నమాట. ఉదాహరణకి బెంగుళూరే చూసుకుందాం. అక్కడ అఫీషియల్ భాష ఏంటి? కన్నడ అన్నమాట. అయితే అక్కడ ఎక్కువగా తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉంటారు కన్నడిగాస్ తర్వాత. మిగతా భాషల కంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. దాంతో పాటు మనం గనక కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటే బెంగాల్‌లో అడిషనల్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా మమతా బెనర్జీ గవర్నమెంట్ అక్కడ తెలుగుని డిక్లేర్ చేసిందంట. అంటే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కడికెళ్ళినా ఇముడుతున్నారనమాట. అండ్ బయట ప్రపంచం మాత్రమే కాకుండా మనం చూస్తే ఇండియాలో కూడా తెలుగు బాగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు అమెరికాలో తెలుగు కల్చర్ కానీ, తెలుగు లాంగ్వేజ్ కానీ అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషలో తెలుగు భాష ఒకటంట. మనం ఇదంతా గమనించాలి. అదేవిధంగా బెంగాలీ పాపులేషన్ ప్రపోర్షన్‌గా చూసుకుంటే గనక అంటే బెంగాల్ జనాభాతో పోలిస్తే ఆ బెంగాలీస్ బయటికెళ్ళి బతకడం తక్కువ. అంటే వేరే దేశాలకెళ్ళటం తక్కువంట. బెంగాలీస్ ఇండియాలో కూడా చాలా చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నా సరే వాళ్ళ పాపులేషన్ పరంగా చూసుకుంటే తక్కువ స్ప్రెడ్ అనేది చెప్పుకోవచ్చంట. అంటే ఇండియాలో కొన్ని భాషలు ఇంటర్నల్ మైగ్రేషన్స్ కంటే కూడా అంటే ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఆ భాషలు సర్వైవ్ అయ్యి బతకడం కంటే కూడా ఇతర దేశాలకు ఎక్కువ మంది వెళ్ళి బతుకుతున్నారంట. జనరల్‌గా మనం మైగ్రేషన్ అనగానే ఇతర దేశాలు, డయాస్పోరా అనగానే విదేశాల గురించి ఆలోచిస్తాం. కానీ ఇండియాలో ఇంత భిన్నత్వం ఉంది కదా! ఇన్ని భాషలు, ఇన్ని కల్చర్స్ ఉన్నాయి కదా! మనం హిందీ బెల్ట్ చూసుకుంటే గనక హిందీ చాలా పెద్ద రీజియన్ కాబట్టి చాలా పెద్ద బెల్ట్ కాబట్టి హిందీ స్పీకింగ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా బయటికెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎక్కువ హిందీ స్పీకింగ్ నార్త్ ఇండియా బెల్ట్ ఎక్కువ కాబట్టి ఆ పాపులేషన్ బయట చాలా మంది ఉన్నారనమాట. మనం చూస్తే ఒకప్పుడు పంజాబీ స్పీకింగ్ వాళ్ళు ఎళ్లి కెనడాలో ఎక్కువ మంది సెటిల్ అవ్వటం.
వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డయాస్పోరా కెనడాలో పెరిగిపోవడం. దాంతో పాటు మనం చూస్తే గనక అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో 100 సంవత్సరాల క్రితమే గదర్ పార్టీ అనే ఒక పార్టీ స్థాపించడం ఈ సిక్కులందరూ కలిసి. అంటే ఒక సంస్కృతిలో ఉన్నవాళ్ళు, ఒక భాష మాట్లాడేవాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళినా లేదా భారతదేశంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు అనమాట. దాంతో పాటు వాళ్ళు కూడా కొత్త కల్చర్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోగలరు. అండ్ ఎవరైనా సరే వాళ్ళ మాట్లాడే భాష, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ప్రాంతం, వాళ్ళ భూమి వదిలి కొంచెం పక్కకెళ్ళాలంటే చాలా గట్స్ కావాలి. చాలా ఇష్టం గూడా కావాలి. అక్కడ బతకనిచ్చిన తనం గూడా కావాలనమాట. సో, ఎప్పుడైనా సరే కల్చరల్ మైగ్రేషన్ అనేది మనం విదేశాలతోనే కాదు, స్వదేశీయంగా గూడా చూడాలనమాట. అదే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ భాషలు మల్టీలింగ్విజం అంటే బహుభాషల్లో పిల్లల యొక్క ప్రావీణ్యం పెంచేందుకు భారతీయ భాషా క్యాంప్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. మనం గమనిస్తే పంజాబీ పిల్లలు ఈ భారతీయ భాషా క్యాంప్ ప్రోగ్రామ్ కింద తెలుగు నేర్చుకుంటున్నారు. పంజాబ్‌లో టీచర్స్ యూట్యూబ్ ద్వారా తెలుగు నేర్చుకుని పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారనమాట. అంటే ఒక సంస్కృతి వాళ్ళకి ఇంకో సంస్కృతి నేర్పియటం. ఒక భాష వాళ్ళకి ఇంకో భాష నేర్పించడం. మనం చూస్తే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక కల్చర్ వాళ్ళకి భారతదేశంలోనే రకరకాల కల్చర్స్ ఉన్నాయి కాబట్టి ఒక సంస్కృతిలో ఉన్న వాళ్ళకి ఆ సంస్కృతి కానీ, హెరిటేజ్ కానీ, అంటే ఆ వారసత్వ సంపద కానీ, భాష కానీ, ఫుడ్ కానీ అన్ని ఇతర ప్రాంతాల వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌గా చూపించడం అన్నమాట. సో, ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనం కేవలం ఇండియన్ డయాస్పోరా ప్రవాస భారతీయుల విషయంలోనే కాదు, విత్ ఇన్ ఇండియా అంటే భారతదేశం లోపల కూడా ఇంటర్నల్ డైవర్సిటీ గురించి కూడా మనం ఆలోచించి ఒక్కళ్ళకి ఇంకో కల్చర్ అంటే మనం చూస్తే నార్త్ ఈస్ట్‌కి ఒక కల్చర్ ఉంది. నార్త్ ఇండియాకి ఒక కల్చర్ ఉంది. సౌత్ ఇండియాకి ఒక కల్చర్ ఉంది. అదే విధంగా వెస్ట్ ఇండియాకి ఒక కల్చర్ ఉంది. దాంతో పాటు విత్ ఇన్ ఇప్పుడు మలయాళీ కల్చర్, మరాఠీ కల్చర్, తెలుగు కల్చర్ ఇలా అన్ని కల్చర్స్, అన్ని టేస్ట్‌లు, అన్ని ఫుడ్స్ అదే విధంగా భారతదేశంలో ప్రతి 15, 20 కిలోమీటర్లకి ఫుడ్‌లో కొంచెం ఫ్లేవర్స్ మారతాయి. భాషలో స్లాంగ్ మారుద్ది. డైలెక్ట్స్ మారుతూ ఉంటాయి. సో, ఈ రుచిని మొత్తం చూడాలంటే, దీన్ని మొత్తం ఎక్స్‌పీరియన్స్‌లోకి తెచ్చుకోవాలంటే, మనం ముందు మన దేశాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి.